హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ రాజేష్. ఈ వీడియోలో నేను 2021 మోడల్ హోండా యాక్టివా 110cc బైక్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ప్రైజెస్, అదేవిధంగా దాని యొక్క ఓనర్షిప్ రివ్యూ గురించి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచింగ్. ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ బైక్ యొక్క ఓనర్షిప్ రివ్యూని మనతో పాటు పంచుకోవడానికి మనకి ఈ బైక్ సంబంధించిన ఓనర్ మనతోటే ఉన్నారు. వారిని అడిగి ఈ బైక్ యొక్క ఓనర్షిప్ రివ్యూని పూర్తిగా తెలుసుకుందాం. వెల్కమ్ బ్రో. మీ పేరు? మై నేమ్ ఇస్ నాగేంద్ర. మార్కెట్లో ఇన్ని బైక్స్ ఉండగా హోండా యాక్టివాని ఎందుకు చూస్ చేసుకున్నారు? సో ఫస్ట్ నేను స్కూటీ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఫ్యామిలీ పర్పస్. సో అందుకని నేను స్కూటీ ప్రిఫర్ చేశాను. మా ఇంట్లో మా ఫాదర్, సిస్టర్ ఎవరైనా యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది, స్కూటీ తీసుకున్నాం. అండ్ హోండా యాక్టివా తీసుకోవడానికి చాలా కాంపిటీటర్స్ ఉండగా ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి హోండా కంపెనీ, నెక్స్ట్ వచ్చి హోండా ఇంజన్స్. ఇవి చాలా రిఫైన్గా ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి ఇంజన్స్. సో దానికోసం నేను హోండా యాక్టివా చూస్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం రీసేల్ కూడా మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే రీసేల్ అని ఉంటుంది. సో ఇండియాలో పాపులర్ హోండా యాక్టివా కాబట్టి నేను హోండా యాక్టివా చూస్ చేసుకున్నాను. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉండగా ఈ పెట్రోల్ వెహికల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? సో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఎలక్ట్రికల్ వెహికల్స్ హవా అనేది. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏంటంటే మనకి సిటీలో మనం తిరగడానికి అయితే యూజ్ అవుతుంది. బట్ మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలన్నా అది అంత కంఫర్ట్ కాదు. లాంగ్ డ్రైవ్స్ వెళ్ళలేమంటున్నారు మీరు? వెళ్ళాం, మరి ఛార్జింగ్ స్టేషన్స్ ఇంకా రాలేదు కదా మనకి ఎక్కడ. అవి ఛార్జింగ్ కూడా మనకు 15 minutesకి 20 minutesకి అవ్వవు. సో 2-3 hours ఖచ్చితంగా టైం అయిపోతుంది. సో మనకి పెట్రోల్ వెహికల్ ఏంటంటే బంక్కి వెళ్తే పెట్రోల్ కొట్టించుకుంటాం. సో మనం ఈజీగా మన టైం సేవ్ అవుతుంది. అవును. ముందుగా ఈ బైక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మీరు ఎందుకు చూస్ చేసుకున్నారో, దీని యొక్క బిల్డ్ క్వాలిటీ మీకు ఏ విధంగా అనిపించింది? సో బిల్డ్ క్వాలిటీకి వస్తే ఇతర కాంపిటీటర్స్తో పోలిస్తే హోండా ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు బిల్డ్ క్వాలిటీలోని. సో మనం లాంగ్ 10 years నుంచి చూసుకున్న బిల్డ్ క్వాలిటీ అయితే హోండా చాలా బాగుంటుంది. సో మీరు చూసినట్లయితే బాడీ అయితే ఈ ఫ్రంట్ ప్యానల్ మాత్రమే ప్లాస్టిక్ వస్తుంది ఫ్రంట్లో. సో మిగతాదంతా మనకి మెటల్ బాడీ అయితే వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు హోండా. సో అందువల్ల ఈ బైక్ అయితే చూస్ చేస్తారు. వన్ ఆఫ్ ద రీజన్. ఈ బైక్ యొక్క ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఈ బైక్ యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ మీకు ఏ విధంగా అనిపించింది? సో ఇంజిన్ పర్ఫార్మెన్స్ వచ్చేటప్పుడు ఇంజిన్ అయితే చాలా రిఫైన్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. మనకి నాయిస్ కూడా అంత ఎక్కువ అయితే ఉండదు, చాలా స్మూత్గా అయితే ఉంటుంది. సో ఇది 110cc అయినా ఇది 125ccకి ఎక్కడ తీసిపోదు. సో మనం సింగిల్ డ్రైవ్ అయినా పెవిలియన్ ఎక్కించుకొని డబల్ డ్రైవ్ అయినా మనకి పికప్ అయితే ఎక్కడ తగ్గదు, బాగుంటుంది పికప్ అయితే. ఈ బండిలో మీరు ఏదైనా హీటింగ్ ఇష్యూస్ కానీ ఏదైనా నోటీస్ చేశారా? సో హీటింగ్ ఇష్యూస్ అనేవి ప్రతి బండికి ఉంటాయి, ఈ బండికి ఉంటుంది. మనం డ్రైవింగ్ బట్టి, మన డ్రైవింగ్ కండిషన్స్ బట్టి, మనం డ్రైవ్ చేయడం బట్టి దాని మీద డిపెండ్ అవుతుంది. సో దీనికి ఆల్రెడీ ఫ్యాన్ అయితే ఇది ఫ్యాన్ కూల్డ్ ఇంజిన్. సో ఆటోమేటిక్గా అదే కూల్ అవుతుంది, ప్రాబ్లం అయితే ఏముండదు. అన్ని బైక్లు అయితే హీట్ అవుతాయి, హీట్ అవ్వకుండా ఏ బైక్ అయితే ఉండదు. అంటే మన యొక్క రైడింగ్ కండిషన్స్ బట్టి. ఓకే. ఈ బైక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా మనం అందరికీ కావాల్సింది మైలేజ్. సో ఈ బైక్ మీకు మైలేజ్లో ఏం నోటీస్ చేశారు? సో మైలేజ్ అనేటప్పటికి BS4కి, BS5కి, BS6కి, BS6లో 5% మైలేజ్ ఏదైతే ఇంక్రీజ్ అవుతుందని కంపెనీ నామ్స్ అయితే చెప్పింది. బట్ వన్ సెకండ్, దానికి కూడా రీజన్ ఉంది. ఎందుకంటే దీంట్లో ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తున్నారు BS6లో. సో పైగా దాని ద్వారా అనుకోవచ్చు. ఎస్, మీరు చెప్పినట్టు ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉండడం వల్ల 5% ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. సో నేను బైక్ తీసుకున్న ఫస్ట్ నాకు మైలేజ్ అయితే వచ్చేది కాదు, ఎందుకంటే కొత్త ఇంజిన్ కాబట్టి అది
రిఫైన్ అవ్వాలి కాబట్టి సో నాకు మైలేజ్ అయితే అంతగా వచ్చేది కాదు. బట్ ఎప్పుడైతే నేను ఫస్ట్ సర్వీసింగ్ చేయించానో ఆ తర్వాత నుండి అయితే నాకు మైలేజ్ అయితే ఇంక్రీజ్ అయింది, ప్రాబ్లం ఎక్కడా లేదు. సో మైలేజ్ అంటారా, నేను సిటీలో ఊర్లో తిరిగినప్పుడు సిటీలో నాకు 45 to 50 వచ్చేది, ఎందుకంటే అస్తమానం ఇంజిన్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం జరుగుతుంది కాబట్టి. అదే మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా 50 to 55 ఖచ్చితంగా మైలేజ్ అయితే వస్తుంది. అది మన రైడింగ్ కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది మైలేజ్ అనేది. ఈ బైక్ ఫస్ట్ సర్వీసింగ్ చేయించారంటున్నారు కదా, ఎన్ని కిలోమీటర్లు చేయించారు, దాని యొక్క ప్రైస్ ఎంత ఉంది? ఓకే, నేను ఫస్ట్ సర్వీసింగ్ అయితే చేయించినప్పుడు నాకు కంపెనీ వాళ్ళు అయితే ఎటువంటి అమౌంట్ అయితే నా నుండి ఛార్జ్ చేయలేదు. సో నేను ఫస్ట్ సర్వీసింగ్ చేయించినప్పుడు నేను ఇంజిన్ ఆయిల్ మార్పించాను. అట్ ది సేమ్ టైం ఇంజిన్ క్యాప్ కొన్న గేజ్ అది లీక్ అవ్వడం వల్ల అది ఒకటి వేయించాను. సో దానికి మాత్రమే అమౌంట్ అనేది పే చేశాను. సో ఆ గేజ్ ఏంటంటే అది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ లేకపోతే ట్రాన్స్పోర్ట్లోనూ ఇది అవ్వడం వల్ల ఇంజిన్ నుండి ఆయిల్ లీక్ అయ్యింది. సో దాన్ని నేను గమనించి న్యూ ఇంజిన్ ఆయిల్ అయితే వేయించాను. అట్ ది సేమ్ టైం గేజ్ కూడా వేయించాను. సో దానికి 450 అంతా అయింది. సో దట్స్ ఇట్. నాకు తెలిసి అది ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, డిఫెక్ట్ అనుకోవచ్చు. ఓన్లీ మీరు ఆయిల్ చేంజ్ చేసి గేజ్ మార్పించారు. దాని యొక్క ప్రైస్ ఎంత ఉందో చెప్తారా? సో నాకు ఆయిల్కి అయితే జస్ట్ 400 అయ్యింది, ఎందుకంటే ఇప్పుడు ప్రైసెస్ హైక్ అయ్యాయి కాబట్టి నాకు 400 ఆయిల్కి అయ్యింది. అది గేజ్కి వచ్చి 10 రూపీస్ అయింది. 10 రూపీస్లో నాకు ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బైక్ యొక్క సస్పెన్షన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. మనకు ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, రియర్లో 3 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. సార్, ఈ బైక్ యొక్క సస్పెన్షన్ సిస్టమ్ మీకు ఏ విధంగా అనిపించింది? సో ఈ బైక్ యొక్క సస్పెన్షన్ మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ వచ్చింది. సో ఇది మంచి మూవ్ అని చెప్పచ్చు. సో ఓల్డర్గా చూసుకుంటే దానికి దీనికి చాలా అప్గ్రేడ్ అయ్యిందని చెప్పచ్చు. మనం ఎంతసేపు డ్రైవ్ చేసినా మనకి షోల్డర్ పెయిన్ అయితే రాదు. సో ఇది చాలా మంచిదని చెప్పచ్చు. బ్యాక్ కూడా అది 3 స్టెప్ అడ్జస్టబుల్ 3 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే వచ్చింది. సో అది కూడా మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. సీట్ యొక్క కంఫర్ట్ ఎలా ఉంది మీకు? సీట్ అయితే మనకి ఓల్డ్ యాక్టివాతో పోల్చుకుంటే ఇప్పుడు అయితే సీట్ అయితే చాలా అప్గ్రేడ్ అయిందని చెప్పచ్చు. చాలా విత్ అయితే వచ్చింది, చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది. 2 మెంబర్స్ అయితే ఈజీగా, చాలా ఎంత బల్కీగా ఉన్నా సరే 2 మెంబర్స్ చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. దీని యొక్క వెయిట్ అనేది ఏ విధంగా ఉంది, అదే విధంగా దీన్ని కంట్రోల్ చేసేటప్పుడు మీరు ఏమైనా నోటీస్ చేశారా? సో వెయిట్ అనేది చాలా కంఫర్ట్గా ఉంది. అంటే కంపెనీ చాలా అడ్జస్టబుల్గా వెయిట్ని అయితే డిజైన్ చేసింది. అది ఈ బైక్ ఇతర కాంపిటేటర్స్తో పోలిస్తే మనకి 106 kgs ఉంది, అది తక్కువ అని చెప్పచ్చు. ఈవెన్ లేడీస్ కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు బైక్ అయితే. లేడీస్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అంటారు. ఓకే, మనకి అదే కావాలి లేడీస్కి, ఎందుకంటే వాళ్ళు వెయిట్ అనేది ఎక్కువ క్యారీ చేయలేరు కాబట్టి. దీని యొక్క ఫుట్ బోర్డ్ స్పేస్ మరియు కంఫర్ట్ ఏ విధంగా ఉంది? సో మీరు ఫుట్ బోర్డ్ స్పేస్ చూసినట్లయితే చాలా స్పేషియస్గా ఉంది. 6 feet అబోవ్ 6 feet ఉన్న మనుషులు కూడా ఈజీగా అడ్జస్ట్ అవ్వచ్చు. సో ప్రాబ్లం అయితే ఏముండదు, ప్రాబ్లం అయితే ఫేస్ చేయవలసి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా లైటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్లో మనకు 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి హాలోజన్ హెడ్ ల్యాంప్, అదేవిధంగా మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్. సో సార్ వచ్చి హాలోజన్ హెడ్ ల్యాంప్ తీసుకున్నారు, దాని యొక్క రివ్యూ ఇప్పుడు మనం అడుగుదాం. సార్, లైటింగ్ సిస్టమ్ గురించి చెప్పండి. లైటింగ్ వచ్చేటప్పటికి దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి స్టాండర్డ్, ఒకటి డీలక్స్. సో స్టాండర్డ్లో వచ్చి హాలోజన్, డీలక్స్లో వచ్చి ఎల్ఈడి వస్తుంది. సో నేను స్టాండర్డ్ వేరియంట్ తీసుకున్నాను. సో తీసుకోవడానికి కారణం నాకైతే కారణం ఉంది. ఒకటి నా బడ్జెట్, అండ్ నెక్స్ట్ వచ్చి దీని లైఫ్ అనేది మనం ఎల్ఈడితో పోల్చుకుంటే హాలోజన్ అనేది తక్కువ ఉంటుంది. బట్ దీన్ని చేంజ్ చేసుకోవడానికి మనకు తక్కువ అమౌంట్లో అయిపోతుంది. అదే ఎల్ఈడికి వచ్చినప్పటికీ కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ 2 కారణాల వల్ల నేను హాలోజన్ తీసుకోవడం జరిగింది. సో హాలోజన్ అయినా మనకి లైటింగ్ అనేది బాగానే ఉంటుంది, తక్కువ ఏమి ఉండదు, పర్లేదు. ఇప్పుడు ఈ బైక్ యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు ఏ ఫీచర్స్ అన్నవి బాగా నచ్చినాయి? సో బైక్లో ఫీచర్స్ అంటే పాత యాక్టివాకి ఇప్పుడున్న అదర్ కాంపిటీటర్ స్కూటీస్కి మేజర్గా మనం చెప్పుకోవాల్సింది రిఫైన్ ఇంజిన్. అండ్ ఇంకొకటి దీన్ని ఇంజిన్ స్టార్ట్
ఇంజిన్ స్టార్ట్ అనేది చాలా స్మూత్గా, అసలు స్కూటీ ఆన్ అయిందా కూడా, బండి ఆన్ అయిందా లేదు, ఇంజిన్ ఆన్ అయిందా లేదు కూడా ఎవరికి తెలీదు, అంత స్మూత్గా ఉంటుంది. సో అది ఈ రెండు. నెక్స్ట్ వచ్చి మల్టీ ఫంక్షన్ కీ. సో మనం సీట్ ఓపెన్ చేయాలన్నా, ఇంజిన్ ఎక్స్టర్నల్ ఫ్యూల్ క్యాప్ ఓపెన్ చేయాలన్నా మనకి ఒక స్పెషల్ ఒక కీ అయితే ఇచ్చారు. సో దాని ద్వారా చాలా ఈజీగా అయితే ఓపెన్ చేయొచ్చు. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ క్యాప్ కూడా ఇచ్చారు, దాని గురించి. సో ఎక్స్టర్నల్ ఫ్యూల్ క్యాప్ ఇంతకు ముందు ఓల్డ్ యాక్టివ్స్లో చూస్తే మనకి సీట్ ఓపెన్ చేసి అప్పుడు మనం ఫ్యూల్ కొట్టించుకునే వాళ్ళు. దానివల్ల మనకి బంక్లో చాలా లేట్ అయ్యేది. సో మనం వెనకున్న వాళ్ళు మనం ఇబ్బంది పెట్టేవారు. సో దాన్ని రెక్టిఫై చేయడానికి సో ఎక్స్టర్నల్గా బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక క్యాప్ ఇచ్చారు. ఆ క్యాప్ మనం ఒక బటన్ అయితే ఇచ్చారు మనకి. అది మనకి కీ స్లాట్ పక్కనే ఉంది. సో కీ స్లాట్ పక్కన ఉంది. సో దాన్ని మనం ఓపెన్ చేస్తే ఎక్స్టర్నల్ క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈజీగా మనం ఫ్యూల్ అయితే చేయించుకోవచ్చు. మనకి డిజిటల్ కాకుండా ఫుల్లీ అనలాగ్ స్పీడోమీటర్ అనేది ఇచ్చారు, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? సో మనకి హోండాలో నచ్చింది అది ఒకటే. అదేంటంటే హోండా నెంబర్ 1గా ఉంది యాక్టివా స్కూటీస్లోనే. సో వాళ్ళు కంపెనీ వాళ్ళు దీన్ని చేంజ్ చేసి ఉంటే చాలా బెటర్గా ఉండును. సో వాళ్ళు స్టాండర్డ్ జస్ట్ అనలాగ్ స్పీడోమీటర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల ఏంటంటే ఇతర కాంపిటేటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ 110cc డిజిటల్ ఇస్తున్నారు, ఫుల్లీ డిజిటల్ ఇస్తున్నారు. సో ఫుల్లీ డిజిటల్ కాకపోయినా సెమీ డిజిటల్ ఇచ్చినా చాలా బాగుండేది. సో 5Gలో ఇచ్చే 5G మోడల్లో సెమీ డిజిటల్ ఇచ్చారు, బట్ మళ్ళీ 6Gకి వచ్చేటప్పటికి వాళ్ళు మళ్ళీ అనలాగ్ ఇచ్చారు. సో దీనివల్ల కొద్దిగా, ఎందుకంటే ఇప్పుడు అంతా అప్గ్రేడ్ అవుతుంది. సో అప్గ్రేడ్ చేసుకుంటే చాలా బాగుంది. సో అదొక సిటీ యొక్క అండర్ స్టోరేజ్ స్పేస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో అండర్ స్టోరేజ్ స్పేస్ వచ్చి మనకి ఎక్స్టర్నల్ ఫ్యూల్ క్యాప్ బయటకు వచ్చేసిన స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. ఓల్డ్ స్టోరేజ్ ఎంత ఉందో ఇప్పుడు అంత ఉంది. సో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఎల్ఈడి అండర్ స్టోరేజ్లో ఎల్ఈడి లైట్ ఉండేది ఉంటుంది. అండర్ స్టోరేజ్ బూట్ లైట్ ఉండేది. బూట్ లైట్ వీళ్ళు తీసేసారు, అది ఎందుకు తీసారో తెలియదు. బట్ స్టోరేజ్ అయితే పర్వాలేదు, ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ అయితే పడుతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. అదేవిధంగా ఇప్పుడు అండర్ స్టోరేజ్ కింద మనకి యూఎస్బి ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేశారు, దీనికి ప్రొవైడ్ చేశారు లేదో తెలుసుకుందాం. సో దీనికి బండికి ఎక్కడ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. BS4 వాటికి BS5కి ఉండేది, బట్ దీనికి ఎందుకు తీసేశారో నాకైతే తెలియదు. దీనికి అయితే ప్రొవైడ్ చేయలేదు, బట్ చేసి ఉంటే బాగుంది. ఎందుకంటే కాంపిటేటర్స్ చాలా మార్కెట్లో చాలా హెవీగా ఉన్నారు. సో హోండా యాక్టివా మారిస్తే ఇంకా బెటర్ అని నేను ఫీల్ అవుతాను. ఈ బైక్లో మీకు నచ్చిన ఫీచర్స్, అదేవిధంగా కొంచెం నచ్చనివి ఏంటో మాతో షేర్ చేసుకుంటారా? సో ఈ బైక్లో నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఇంజిన్ అండి, చాలా రిఫైన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇంజిన్ స్టార్ట్ చేయడం, అది చాలా స్మూత్గా అసలు ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం బైక్ కంఫర్ట్ అండి. మనం ఎలా డ్రైవ్ చేసినా బైక్ మన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో మనకి ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ అట్ ది సేమ్ టైం మనకి బైక్ చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. సో హోండా యాక్టివా మీరు చూసినట్లయితే ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా చాలా స్టైలిష్గా డిజైన్ అయితే చేశారు. సో ఇవి నాకు నచ్చిన విషయాలు. అండ్ సేమ్ టైం మైలేజ్ కూడా నాకు యావరేజ్ మైలేజ్ అయితే పర్వాలేదు. నేను మైలేజ్లో సూపర్ అని నేను చెప్పను, పర్వాలేదు. ఎందుకంటే స్కూటీలు మైలేజ్ 6 ఇంచ్ వరకు ఇవ్వగలవు. సో దానికైతే ఏ ప్రాబ్లం లేదు. ఇంకా నాకు నచ్చని విషయాలకు వచ్చేటప్పటికి దీంట్లో నచ్చిన విషయాల్లో ఇంకొకటి ఉంది, మల్టీ ఫంక్షన్కి, అదొక నచ్చిన విషయం. నెక్స్ట్ వచ్చి దీని మిర్రర్స్ కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయి. మనకి షైన్ బైక్ ఏవైతే మిర్రర్స్ వస్తాయో అవే మిర్రర్స్ అయితే వచ్చాయి. సో ఇవి నచ్చిన విషయాలు. అండ్ ఇంకొకటి దీని గ్యాబ్రిల్ కూడా చాలా విత్తిగా, చాలా వెడల్పు వచ్చింది. సింగిల్ గ్యాబ్రిల్ వచ్చిన చాలా బాగుంది. సో ఇది చాలా లుక్ అయితే చాలా బాగుంది. పాత యాక్టివాస్తో పోలిస్తే అది గ్యాబ్రిల్ చాలా చిన్నగా ఉండేది. సో అది అంత లుక్ ఉండేది కాదు, ఇదైతే చాలా లుక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నాకు నచ్చని విషయాలు అనేది దీని స్పీడోమీటర్. ఇది అనలాగ్ ఇచ్చారు. మినిమం వాళ్ళు సెమీ డిజిటల్ ఇచ్చినా బాగుండేది 110cc. సో అది అప్గ్రేడ్ చేసుకుంటే చాలా బాగుండు. అండ్ సేమ్ టైం దీంట్లో నాకు నచ్చనిది ఇంకొకటి, బూట్ స్పేస్ కొంచెం పెరగచ్చు. సో దాంట్లో లైట్ తీస్తారు, ఆ లైట్ ఉండాల్సింది. USB ఛార్జింగ్ పోర్ట్ లేదు, అదొకటి ప్రొవైడ్ చేయాల్సింది. దట్స్ ఇట్. అవే నాకు నచ్చనివి అని కాదు, రిక్వైర్మెంట్స్.
అవి ఉంటే మీకు ఇంకా బాగుంది అనిపించింది. ఎందుకంటే కాంపిటేటర్స్తో పోలిస్తే నా బైక్ కూడా ఎక్కడ తీసుకోదు కాబట్టి, సో అవి ఉంటే ఇంకా బాగుందని నేను అనుకుంటున్నాను. ఈ బైక్ని మీరు ఎంతకు పర్చేస్ చేశారు? సో ఈ బైక్ అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్ 73 ఉంటుంది. అది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఇక్కడ ఉన్న లోకల్లో మన ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలుపుకొని లోకల్ డిపెండ్ అయి ఉంటుంది లోకల్ షోరూమ్స్ని బట్టి. సో నేనైతే ప్రతిపాడులో బైక్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. ప్రతిపాడులో శ్రీకర హోండా అని. సో అది ఎందుకు అక్కడ పర్చేస్ చేశానంటే నా ఫ్రెండ్స్ అక్కడ పర్చేస్ చేయమన్నారు. సో అక్కడికి వెళ్ళాను. నాకు బాగుంది. ప్రైస్ అయితే నాకు 86,000 పడింది. సో నేను విజయదశమి నాడు తీసుకున్నాను బైక్ అయితే. నాకు 2,000 డిస్కౌంట్ వచ్చింది. అట్ ది సేమ్ టైం బైక్ తోటి నాకు హెల్మెట్, బైక్ కవరు, యాక్సెసరీస్ కూడా నాకు బైక్ ఇచ్చేశారు. సో వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అయితే డిమాండ్ చేయలేదు, ఇంకా డిస్కౌంట్ ఇచ్చారు. నాకు 86,000కి బైక్ అయితే నాకు వచ్చింది. ఈ బైక్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ మీకు ఏ విధంగా అనిపించింది? సో బ్రేక్స్కి వచ్చేటప్పటికి హోండా దీంట్లో కూడా అప్గ్రేడ్ అవ్వాలి. ఇంకా ఓల్డ్ మోడల్ డ్రమ్సే వస్తున్నాయి. సో ఇప్పుడు కాంపిటేటర్స్ అందరూ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిస్క్ ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగున్నాను. అట్ ది సేమ్ టైం వీల్ కూడా మనకి అలాయ్ వీల్స్ ఇచ్చుంటే చాలా బాగున్నాను. ఓల్డ్ మోడల్ వీల్స్ ఇచ్చారు. సో 110cc. సో దీన్ని అప్గ్రేడ్ చేసి ఉంటే ఇంకా చాలా బాగున్నాను. బ్రేకింగ్ చేసేటప్పుడు మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? సో బ్రేకింగ్స్ వచ్చేటప్పుడు దీంట్లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే బైక్ త్వరగా స్కిడ్ అవ్వదు, వెయిట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఏంటంటే దీని ద్వారా ఏంటంటే మనం ఫ్రంట్ బ్రేక్ సింగిల్ బ్రేక్ యూజ్ చేసినా కాంబీగా 2 బ్రేక్లు అయితే పడతాయి. సో దీనివల్ల ఏంటంటే బైక్ తొందరగా స్కిడ్ అవ్వదు. వెయిట్ అనేది మిడిల్ స్టాండర్డ్గా ఉంటుంది. ఓకే. ఈ బైక్ని పర్చేస్ అనుకునే వారికి మీరు ఏ విధమైన సలహాలు ఇస్తారు? సో మీరు హోండా యాక్టివా అయితే పర్చేస్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో నేను చెప్పాను కదా మనకి ఏవైతే రిక్వైర్మెంట్స్, నేను నెగిటివ్స్ అని చెప్పను బైక్కి, నెగిటివ్స్ అయితే ఏమీ లేవు. బట్ నెగిటివ్స్ అయితే అంత నెగిటివ్స్ ఏం కాదు. ప్రతి బైక్కి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. బట్ హోండా యాక్టివా తీసుకునే వాళ్ళకి నేనైతే సజెస్ట్ చేస్తాను, హోండా యాక్టివా తీసుకోండి. మీ రిక్వైర్మెంట్ బట్టి స్టాండర్డ్ తీసుకోవాలి, డీలక్స్ తీసుకోవాలనేది మీ రిక్వైర్మెంట్. సో ఇది ఫ్రెండ్స్, చూసారుగా 2021 మోడల్ 110cc BS6 హోండా యాక్టివా బైక్ సంబంధించిన ఓనర్షిప్ రివ్యూ. థ్యాంక్ యూ సార్, మా యొక్క వ్యూవర్స్తో మీ యొక్క ఎక్స్పీరియన్స్ పంచుకున్నందుకు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మరలా నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.